ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నువ్వు నాకు చేసిన మోసాన్ని పోస్టర్స్ వేయించి గోడలకెక్కిస్తాను. నీ పరువు బజారు కీడుస్తాను. నీ నిజ స్వరూపాన్ని ప్రపంచం మొత్తం తెలియజేస్తాను. వస్తాను. ఆగండి. మీ అబ్బాయిని నేను చేసుకుంటాను. మీకు కోడలనవుతాను. అమ్మా ఇందు, ఏమిటమ్మా ఇది? తొందరపడి మాట ఇవ్వకమ్మా. నాన్న, నేను తొందరపడ్డం లేదు. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందు, ఈ ఇంట్లో వాళ్ళ మీద నీకున్న అభిమానం నాకు తెలుసు. అందుకని ఇలా చేయడం మంచిది కాదు. ఇది నీ జీవిత సమస్య. సీత, మా నాన్నగారి మీద ఈగ వాలినా నేను సహించను. అడబాల ధర్మారావు గారంటే ఆడిన మాట తప్పని ధర్మరాజు కన్నా ఎక్కువ. మా నాన్నగారి గౌరవాన్ని కాపాడడానికి ఆఫ్టర్ ఆల్ పెళ్ళేంటి, నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. ఇంజనీర్ గారు, నేను మీ కోడలుగా వస్తానని మాటిస్తున్నాను. అయితే ఒక కండిషన్. మా అన్నదమ్ముల పెళ్లిళ్ళు ఖాయం అయ్యాయి. ఆ పెళ్లిళ్ళు జరిగాకే నేను మీ అబ్బాయిని పెళ్లాడతాను. చిలకలు పెంచి పిల్లికి ఆహారంగా పెట్టినట్టుంది మీరు చేసిన పని. ఇందు ఏదో తొందరపడిందని మీరు తొందరపడతారా? మన ఇందు ఎక్కడా? ఆ సుందరం గారి కొడుకు ఎక్కడా? అందులో గాని తెలివితేటల్లో గాని మన ఇందు ముందు నిలబడే అర్హత ఆ అబ్బాయికి ఎక్కడుందండి? మీ గౌరవం నిలబెట్టాలన్న ఆత్మాభిమానంతో ఇందు ఆ ఇంటికి కోడలుగా వెడతానంది. అంత మాత్రాన ఆ సుందరం గారి కొడుక్కి మన ఇందునిస్తామా? చస్తే ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. శాంతి, నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? అసలు ఈ అనర్థాలకి అపార్థాలకు కారకుడు నీ సుపుత్రుడు. నీ పెద్ద కొడుకు చేసిన వెధవ పని వల్లనే నేను తలదించుకోవాల్సి వచ్చింది. నా పరువు నిలబెట్టడానికి ఇందు పెళ్లికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతను పెళ్లి చేసుకుంటానని నీ పెద్ద కొడుకు అనుంటే ఇంత జరిగేదా? నేను ఆ సుందరం ఇంటికి వెళ్ళాల్సిన కర్మ పట్టేదా? అనవసరంగా వాడిని ఆడిపోసుకోకండి. పెద్ద కొడుకు మీద మీకు అసలు నమ్మకమే లేదు. ఎప్పుడైనా మీరు వాడిని మనిషిగా చూసారా? ఆ పరిస్థితి వాడే తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడండి? వినోద్తో సీతకు కాదనుకున్నాక పెద్దాడికిద్దామని నేను అన్నానా? దానికి మీరేమన్నారు? ఆ తాగుపోతు వెధవకి నా మేనగోళ్ళని చస్తే ఇవ్వను అంటూ మండిపడ్డారు కదా. కొడుకు మీద తండ్రికే నమ్మకం లేనప్పుడు తండ్రి మీద కొడుక్కి ప్రేమ ఎలా ఉంటుందండి? అసలు తప్పంతా బీది. మీ తప్పును కప్పిపుచ్చుకుంటూ ఎదుటి వాళ్ల మీద నిందలు వేయకండి. వెంటనే సుందరంగాన్ని కలిసి ఇందూ తెలియకుండా మాటిచ్చింది మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకోండి చెప్పిరండి. అమ్మా, ఈ మాట చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్ళక్కర్లేదు. ఫోన్లోనే చెప్పచ్చు. కానీ నాన్నగారి గౌరవ మర్యాదలు ఏమవుతాయి? అమ్మా, సుందరంగారి కొడుకుని
నువ్వెందుకు ఇష్టపడ్డం లేదు? మన పెద్దన్నయ్యలాగే అతను కూడా సర్వలక్షణ సంపన్నుడనేగా. నీ పెద్దన్నయ్య కన్నా వాడెక్కువ చెడిపోయాడట. వాణ్ణి చేసుకుంటే నువ్వేం సుఖపడతావమ్మా? అమ్మా, సీతను బాగా చూసుకుంటాడనేగా పెద్దన్నయ్యకిస్తున్నారు. ఆ నమ్మకంతోనే పెళ్లి కొప్పుకున్నారు కదా. సీతను కోడలుగా చేసుకోవాలని మొదట్నుంచి నేను అనుకుంటూనే ఉన్నానమ్మా. కాని సీత జాతకం బాలేదని మూర్తన్నయ్య చెప్పిన దగ్గర్నుంచి పెళ్లి ప్రస్తావన మానుకున్నాను. ముందు వెనక ఆలోచించకుండా ఎవరిని ఏమీ అడగకుండా మీ నాన్నగారే నిర్ణయం తీసుకున్నారు. దానికి నన్నేం చేయమంటావమ్మా? ఇదిగో శాంతి, జాతకం జ్యోతిష్యం ప్రస్తావన తీసుకొచ్చావో మర్యాదగా ఉండదు. నాకు ఇరిటేషన్ తెప్పించుకో. ఆ తర్వాత నేనేం చేస్తాను నాకే తెలియదు. జాతకం అట, జ్యోతిష్యం అట, ఈ గుడ్ నమ్మకాలు మానుకునే వరకు మీరు బాగుపడరు. మీ నమ్మకం మీది, నా నమ్మకం నాది. కాని ఇందుని సుందరం గారి కొడుకు ఇవ్వడానికి మాత్రం నేను ఒప్పుకోను. అమ్మా, సీత జాతకం దాని ఫలితాలు పక్కన పెట్టి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. సీత మంచమ్మాయి, నీకు తగిన కోడలు అనే నమ్మకం నీకుందా? ఉంది. అలాగే పెద్దన్నయ్యను చెడు అలవాట్ల నుంచి సీత సరిదిద్దుతుందన్న నమ్మకం నీకుందా? సీత చాలా తెలివైంది, బుద్ధిమంతురాలు. తన కాపురం సరిదిద్దుకునే చాకచక్యం సీతకుంది. సీత మీద నీకున్న ఆ నమ్మకం నా మీదెందుకు లేదు? తప్పుదారి పట్టిన సుందరంగారి అబ్బాయిని పెళ్ళాడి నేను నా దారికి తెచ్చుకోలేనని మీరెందుకనుకుంటున్నారు? దారి తప్పిన మీ అబ్బాయికి సీతను కట్టబెట్టేటప్పుడు మీ అబ్బాయిలాగే దారి తప్పిన సుందరంగారి అబ్బాయికి నన్నెందుకు కట్టబెట్టకూడదు? నాన్నగారికి జాతకం జ్యోతిష్యాల మీద నమ్మకం లేకపోయినా నీలాగే నాకు నమ్మకం ఉంది. ఎవరికేది రాసిపెట్టుందో అదలా జరుగుతుంది. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నా పెళ్లి గురించి ఇక మీదట మీరిద్దరూ గొడవ పట్టానికి వీల్లేదు. ఆ సంగతి మర్చిపోండి. మందుగొడిన తర్వాత నా లెవెల్ మనిషి ఇలా రోడ్డు మీద నడవకూడదండి. అందుకే అమ్మాయి పెళ్ళైన తర్వాత మందుగొడి తిరగడానికి ప్రత్యేకంగా ఒక కారు కొనుక్కోవాలి. ఏంటిది, ఏదో దేవాలయంలో ఉందే. గుడే. తాగితే తాగావు గాని ఇంటికి మాత్రం రాకు. ఏ గుళ్ళోనో పడుకుని తెల్లారగట్లే తలారు స్నానం చేసిరా. ఏంటి ఇవాళ ఇప్పుడు గుడికొచ్చావు? ప్రార్థించడానికి కాదయా, పడుకోవడానికి. పడుకోవడానికి ఇదేం సత్తరు కదయ్యా, వెళ్ళు. తెలుసులా, ఏయ్ మనం పీకల దాకా ఫుల్ గా తాగిన స్టడీ. నువ్వు ఎలాగున్నా నాకు అనవసరమయ్యా, ఇక్కడ పడుకోవడానికి వీల్లేదు. పద పద. అన్నే బయటకు వెళ్ళమాట. నేనెవరో తెలుసా? శ్రీకృష్ణుడి అన్నగారిని, పేరు బలరాం. మనకు ఫుల్ పర్మిషన్ ఆఫీసోడా. ఓ పోవయ్యా, నువ్వు బలరావుడు అయితే నాకేంటి, బండరావుడు అయితే నాకేంటి? పీకల దాకా తాగొచ్చి తమాషా చేస్తున్నావా? ఓ పోవయ్యా. నన్నే పెట్టి దోసేస్తావా? నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే తాగిన మొత్తం దిగాల బంతిలా బయటికి విసిరేస్తా. కాదండి, వాచి లేని వాచ్మెన్ అన్నా. ఇది ఏంటిది? ఇది పచ్చనోటు. నా చేతిలో నోటు నీ చేతిలోకి వస్తే ఎట్టుంటది? దద్దోజనం చక్కెర పొంగలే రెండు కలిపి కొట్టుంటుంది కదా. ఇదా ఉంచు. ఈ రాత్రి నన్ను ఈ గుళ్ళో పడుకొనిస్తేనే ఈ డబ్బులు నీకు ఇస్తాను. చూడంకుల్, నేను తాగున్నా గానీ నీకు నీ దేవుడికి ఏ ఇబ్బంది కలిగించినా ఏదో మూల పడుకుని పొద్దున్నే లేచి కోనేట్టు ఒక మునిగి నా దారి నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ పడుకోవడానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఇంతకు ముందే ఒక ఆడమనిషి పడుకోవడానికి వచ్చింది.
పాపం చూడ్డానికి బతికి చెడిందల్లా ఉంది. చూస్తే జాలేసింది. ఈ రాత్రికి ఇక్కడ పడుకుంటానని అడిగింది, కాదనలేకపోయాను. చూస్తూ చూస్తూ ఆడమనిషి ఉండగా నిన్నెలా... అమ్మాయిగడ, నువ్వు జాలిపడ్డ ఆడమనిషికి నా వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదయా. నా మానా నేను ఏదో మూల పడుకుంటాను. కావాలంటే చచ్చిపోయి పైలాగాన నా పెళ్ళ మీద ఒడ్డు. సరే, ఆ మూలకెళ్ళి పడుకో. ఓకే ఓకే, థ్యాంక్స్. బలుడా ఏ రోజైనా మా అన్నయ్యని కలుసుకునేటట్టు చేయి స్వామి. అన్నా, ఏమిటమ్మా అప్పుడే లేచావా? నీ మేలు మర్చిపోలేనన్నా. నేను చేసిందే ఉందమ్మా. మా అన్నయ్య కనిపించేంత వరకు రాత్రుళ్ళు ఇక్కడే పడుకుంటాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తానన్నా. వెళ్ళిరమ్మా. అప్పుడే 5:30 అయింది. ఏమయ్యో, లేక 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 లేవయ్యా, తెల్లారింది. ఇప్పుడే కదా పడుకున్నాను, అప్పుడే తెల్లారిపోయిందా? అబ్బా, ఎంత బ్రహ్మాండంగా నిద్ర పట్టిందా. అందుకనే అంటారు ఇంటికన్నా గుడిపై లేవని. సరేనయ్యా, రాత్రి ఎవరు ఇక్కడ ఆడమనిషి ఉండాలి, ఏమైంది? ఆవిడ ఎప్పుడో వెళ్ళిపోయిందయ్యా. నువ్వు వెళ్ళవయ్యా, గుడి తెరిచే వేళ అయింది. ఇదిగో బాబు, ఎప్పుడన్నా ఇట్టాగా ఇబ్బంది వస్తే వస్తా ఉంటారు కదా, చూసుకుంటా ఉండే. సరేలేవయ్యా, పోవయ్యా పో. వెళ్తాను. ఏమైనా మంచోడు. ఏమిటా పగలగొట్టు? నీ ఆవేశాన్ని వాటి మీద చూపిస్తావెందుకు? అసలు ఎవరి మీద నీ కోపం? ఇందు మీద. ఇందు ఏం చేసింది? ఆ సుందరంగారు అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా. అవునా అంది? అలా అన్నందుకు నీకు కోపం దేనికి? అమ్మ పోయిన తర్వాత ఇందు నన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఇప్పుడు ఇందు పెళ్ళైపోతే నన్ను ఎవరు ప్రేమగా అభిమానంగా చూసుకుంటారు? బాగుందిరా నువ్వనేది. ఇందు ఎల్లకాలం ఇక్కడే ఉంటుందనుకున్నావా? ఏనాటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళి తీరాలిగా. నేనొకటి ఇక్కడ ఉండగా ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి? నన్ను పెళ్ళాడి ఇక్కడే ఉండొచ్చు కదా. నేనే పరాయమన్నా, సోయాన మేనత్త కొడుకునే కదా. వరసకు బావైనంత మాత్రాన సరిపోతుందా? పెళ్లి చేసుకునే తాహతుండాలి. నాకు ఆ తాగత లేదా? తల మీద 10 రూపాయలు పెడితే 5 రూపాయలు కూడా అమ్ముడుపోవు. తలలో ఆవగించంత తెలివి లేదు. ఒట్టి అమాయకుడివి. ఆస్తి చిల్లి గవ్వలేదు. ఇందుని పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావురా? బట్టలు కొనగలవా? నగలు చేయించగలవా? తిండెలా పెడతావు? వేరింటి కాపురం పెట్టగలవా? వీటన్నిటికీ ఏం చేస్తావురా? వేరింటి కాపురం దేనికి? ఇంట్లోనే ఉంటాం. అంటే ఇల్లరిక ఉంటావా? అంతకంటే నీచు మరొకటి లేదు.
ఇల్లు వాకిలి తాడు బొంగరం లేకపోబట్టి ఇల్లరికం వచ్చాడని నిన్నందరూ ఆడిపోసుకుంటారా? మరి నానెందుకు ఉన్నాడు? ఆడిపోసుకుంటే ఆళ్ళలోనే నొప్పెడతాయి. ఆడిపోసుకోమను, నాకే నష్టం. ఒకళ్ళ సంగతి ఎందుకు గాని మావయ్య మాత్రం ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? పాపం పిచ్చాడు, ఏదో ఆశపడుతున్నాడు, అలా అని నా కూతుర్నిస్తే వాడే సుఖపట్టగలడు అని మావయ్య అనుకుంటాడు. ఇదిగో మావయ్య దృష్టిలో కూడా నువ్వు తేలికైపోతావు. ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య దగ్గరికి. దేనికి? ఇందు నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఓరి పిచ్చిమాలకు, నేనిప్పుడు చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? మావయ్యని అడిగినంత మాత్రాన నువ్వు తేలికవడం తప్పించి పెళ్లి చేస్తారనుకున్నావా? అమ్మ మీద ఉన్న అభిమానంతో మావయ్య నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నప్పుడు నన్ను ఇంటి అల్లుడుగా చేసుకోడా? నువ్వు నాలాగా తెలివైన వాడివైతే నువ్వు అడగకుండానే నిన్ను ఇంటి అల్లుడుగా చేసుకునేవారు. కాని నువ్వు ఇంట్లో పిచ్చివాడి కింద లెక్క. నీ మాటలెవ్వరూ పట్టించుకోరు, నీ మీద జాలి చూపిస్తారు తప్పించి పెళ్లికెవ్వరూ ఒప్పుకోరు. నేను చెప్పినట్టు చేస్తే ఇందుతో నీ పెళ్లి నేను జరిపిస్తాను. నేను నీ మాటలు నమ్మను, నువ్వు మంచిదానివి కాదు. రే పెరుమాళ్, అందరూ నిన్ను పిచ్చుమాలకు అన్నది నిజమేనని నువ్వు రుజువు చేసుకున్నావు. నువ్వన్నట్టు నేను మంచిదాని కాకపోతే మావయ్య తన కొడుక్కి నన్నెందుకు చేసుకుంటాడు? ఏంట్రా, నేను చెప్పినట్టు వింటావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను చెప్పినట్టు వింటే ఇందుతో నీ పెళ్లి నేను జరిపిస్తాను. నేనేం చేయాలో మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఇందుని పెళ్లాడతాను అన్న సంగతి మావయ్యతో గాని అత్తయ్యతో గాని ఈ ఇంట్లో ఏ ఒక్కరితో గాని అనడానికి వీల్లేదు. సరే, నేను అనను. నేను నమ్మను. నీ మీద ఒట్టు. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా, సాగిపొమ్మురా. అమ్మా సీత, కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చినట్టుగా అయింది. కాలికి చుట్టుకున్న పాము నెట్టా వదిలించుకుందామా అనుకుంటుంటే డాకొచ్చి తనుకుపోయినట్టుగా అయిపోయింది. ఇక మనకెదురు లేదురా, మనకు కూడా మంచి రోజులు వచ్చేసాయి. అవునులే, కుక్కలకు కూడా మంచి రోజులు వస్తాయి అంటారు, మనకెందుకు రావు? ఆల్ హ్యాపీ. నీ హ్యాపీకి కారణమేమిటో? మనం పగ తీర్చుకోవడానికి గట్టిగా ఉన్న ఇందు ఇంజనీర్ కొడుకును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అంటే సీన్లోంచి తప్పుకున్నట్టే కదా. తనంతట తనే లైన్ క్లియర్ చేసేసింది అన్నమాట. అమ్మా, ఇందు గనక పెళ్లి చేసుకుని ఈ గడప దాటి బయటికి వెళ్ళింది అంటే ఇక మన అడిగేవాడు ఉండడు, మనకు అడ్డు ఆపు ఉండదు. ఒకవేళ ఇందు వెళ్ళకపోతే? పెళ్ళయ్యాక వెళ్లకుండా ఇక్కడే ఉంటుందా? పెళ్లి చేసుకునేవాడు ఇంట్లోనే ఉంటే అది బయటికి ఎలా వెళ్తుంది? సీత, ఏమిటి తిరకాసి మాటలు? ఇందుని పెళ్లి చేసుకునేవాడు ఇంటి ఎందుకుంటాడు? ఇందుని పెళ్లి చేసుకోవాలని మీ సుపుత్రుడు పెరుమాళ్ళు తెగ ఆశపడుతున్నాడు. ఎవరో మన పిచ్చోడా ఇందుని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడా? ఇది ఏమన్నా జరిగేదే సచ్చేదా? ఈడు ఆశపడితే మాత్రం ధర్మారం ఒప్పుకోవద్దు. ఎందుకు ఒప్పుకోడు? ఈడు పిచ్చోడు కదమ్మా, పిల్లనట్ట పోషిస్తాడు. ఇదిగో ఇక్కడే నీ లెక్క తప్పుతోంది. పెరుమాళ్ళు గాని నోరు తెరిచి అడిగాడో మావయ్య కాదనలేడు. తన చెల్లెల మీదున్న ప్రేమతో ఆయన ఏమైనా చేయగలడు. పెరుమాళ్ కోరిక తెలిసిన మరుక్షణం మావయ్య మంగళసూత్రం పెరుమాళ్ చేతికిచ్చి ఇందు మెళ్ళో కట్టమంటాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నువ్వేనేనే చెప్పమ్మా, ఇది జరగదు. అయినా నువ్వు ప్రతి చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దగా డౌట్ చేస్తుంటావు. చిన్న పావునైనా పెద్ద కర్త కొట్టాలానా? ఇందుని పెళ్లాడతాను అంటూ మావయ్య దగ్గర గాని ఈ ఇంట్లో ఏ ఒక్కరి దగ్గర గాని నోరు జారకూడదని పెరుమాళ్ళకి గట్టిగా చెప్పాను. పెరుమాళ్ళు కూడా మాటిచ్చాడు. కానీ మాటిచ్చాడా? అయితే ఇంకా ఎందుకమ్మా డౌటు? మాట తప్పటానికి వాడు మళ్ళాంటి వాడు కాదు, అమ్మలాంటి వాడు. మాట మీద నిలబడతాడు. మిగతా విషయాల్లో అయితే వాడి మాట నమ్ముకొని కూర్చోవచ్చు. కానీ ఇది ప్రేమ. ప్రేమ పిచ్చిది. ఆ పిచ్చి ప్రేమ మన పిచ్చివాణ్ణి మాట తప్పేటట్టు చేస్తే మనం అనుకున్నది జరుగుతుందా? ఓరిడమ్మ కడుపు మాడా. అసలు వీడు పుట్టగానే పిచ్చాడని తెలిసి పీక పిసికి చంపేద్దాం అనుకున్నానమ్మా. మీ అమ్మే అడ్డుపడింది. నీ ముందు నుయ్యి వెనక గుయ్యి అన్నట్టుగా సమస్య తెచ్చిపెట్టాడే. ఏం చేద్దాం?
గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో ఆబండ్రా అటు చూడండి. ఈ రోజుల్లో అందరూ అలా తయారయ్యారు. పట్టుకలుడు ఇద్దరిని పట్టుకొస్తున్నాడు రా మొగడంటావా మొగుడో గిగుడో ఎవరు తెలుసురా? అడిగితే పోలా